లోపలేం లేదు డొల్లా. సర్వమాయ ఇదొక మలయాళ ఫిల్మ్ అనమాట. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్‌లో. ప్లాట్ విషయానికి వస్తే హీరో నివిన్ మన గిటారిస్ట్ అనమాట. డబ్బుల వల్ల పూజారి అయితే అవుతాడనమాట. దయ్యాన్ని వదిలించటానికి ఒక ఇంటికైతే వెళ్తాడు. ఎళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఈయనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది ఆ ప్లాట్ అనేది. ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వీళ్ళ లవ్ స్టోరీ అనేది చాలా అనిపించింది భయ్యా. ఆ లవ్ స్టోరీ ఏంటో నేను రివీల్ చేయను కానీ అది మంచి ఫీల్ గుడ్ అయితే అనిపించింది. అండ్ ఫాదర్ ఎమోషనల్ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పొజిషన్ క్వాలిటీస్ అయితే యాజ్ ఇట్ డీసెంట్‌గానే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ పర్లేదు అనిపించింది. ఇది భయ్యా ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మెయిన్‌గా స్టోరీ అనేది ఏమీ లేకపోవడం. ఈ మలయాళం ఫిల్మ్స్‌కి ఇంతే అనమాట. కొన్ని సినిమాలకి స్టోరీస్ అనేది చాలా బాగుంటాయి. ఇంక కొన్ని సినిమాలకైతే స్టోరీయే ఉండదనమాట. అదేం రోగం అర్థం కాదు. దాంతో పాటు చాలా అంటే చాలా స్లో నరేషన్ అనమాట. మరి మనకైతే ఓపికతోటి అయితే చూడాలి. మరి అంత అనిపిస్తదనమాట స్లో నరేషన్. కామెడీ సీన్స్ కూడా పెద్ద వర్కౌట్ కాలేదనమాట. ప్రతిది కూడా నాకైతే క్రింజ్ కామెడీ సీన్స్‌గానే కనపడ్డాయి. ఏదో ఇక్కడ కామెడీ సీన్ చేయాలి కదా అన్నట్టు చేశారనిపించింది తప్ప, ఏదో న్యాచురల్‌గా అయితే రాలేదనమాట కామెడీ సీన్స్ అనేది. అలాగే హాఫ్ బేక్డ్ అని చెప్తా. ఎందుకంటే కొంతసేపేమో మనకైతే ఆత్మ అంటాడు. ఇంకోటి సేపేమో లవ్ స్టోరీ అంటాడు. ఇంకో సేపొచ్చేసి మనకైతే ఎమోషన్ అంటాడు. ఇంకో సేపొచ్చి స్టోరీ అంటాడు. ఏది కూడా మనకైతే కరెక్ట్‌గా స్క్రీన్ పైకి అయితే తీసుకెళ్ళాడనమాట. అంతా సగం సగం అయితే తీసుకెళ్తాడు. కరెక్ట్ లాజిక్ అయితే అస్సలుండవు భయ్యా. దాంతో పాటు మనకైతే 40 మినిట్స్ తర్వాత అయితే స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. సరే స్టార్ట్ అయింది. బావుందా అంటే అస్సలు బాగుండదు భయ్యా. మళ్ళా మనకైతే స్లో నరేషన్ తీసుకెళ్తాడు. అలాగే మనకు క్లైమాక్స్ అనమాట. సరే క్లైమాక్స్ అన్నా బావుందా అంటే లేదు. ఏదో మనకైతే కంప్లీట్ చేసి పడేద్దాం. ఇది క్లైమాక్స్ కదా! ఓకే. కంప్లీట్ చేయాలి కదా! ఎండ్ చేయాలి కదా! అని మనకైతే ఎండ్ చేశారనిపించింది. నాకైతే నచ్చలేదు. ఒక ఫాదర్ ఎమోషనల్ సీన్స్ తప్ప నాకైతే ఏ ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఒకవేళ మీకు వర్కౌట్ అయితే అవ్వచ్చనమాట. నాకైతే అసలు వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చలేదు భయ్యా. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్‌లో ఫ్యామిలీ వాచబుల్. నాకోటి అర్థం కాదనమాట. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్‌కి, ఇలాంటి అర్థం లేని సినిమాలకి ఎందుకంత 100 కోట్లొస్తాయో అర్థం కాదు భయ్యా మలయాళం ఫిల్మ్స్‌కనమాట. మరి వాళ్ళకి దిమాక్ ఉందో, మనకు దిమాక్ లేదో నాకైతే అస్సలు అర్థం కాదనమాట. ఎట్లా కొట్టిండ్రా ఈ 100 కోట్లు ఈ మూవీ తోటి అని ఫీలింగ్ అయితే అనిపించింది భయ్యా. మీకు కూడా ఇలా అనిపించిందా? కింద కామెంట్ చేయండి. మూవీ చూసిన తర్వాత అయితే. ఇది డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.